ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ మాజీ మావోయిస్టులు, ఈ మాజీ మావోయిస్టులు అనడం కన్నా లొంగిపోయినటువంటి మావోయిస్టులు, విప్లవ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది మరి బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు చేరి బీఆర్ఎస్ పార్టీ బలపడడానికి, తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది మొత్తం రాష్ట్రమంతా కూడా పాక్కుపోవడానికి వారొక శక్తిలాగా, చోదక శక్తిలాగా ఆనాడు పనిచేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులు దాదాపు 1,00,000 మంది మన తెలంగాణలో ఉంటే వారెవరికి కూడా న్యాయం జరగలేదు. అది బీఆర్ఎస్ హయాంలో కూడా న్యాయం జరగలేదు. చాలా దారుణమైన పరిస్థితి. రేపటి నాడు తెలంగాణ జాగృతి నుండి ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులు వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం కూడా మనం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, దాన్ని సాధించుకుంటామనే విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కల్పిస్తూ ఉన్నాను. ఉట్టి నోటి మాటతో కాకుండా దాన్ని ఒక ఉద్యమంలాగా ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం ఎట్లయితే భూ పోరాటాలు చేస్తూ ఉన్నాము, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం ఎట్లయితే పోరాటం చేస్తూ ఉన్నాము, మాజీ మావోయిస్టు కుటుంబాలు వాళ్ళ సంక్షేమం కోసం కూడా అదే రీతిలో ఖచ్చితంగా పోరాడతామని